ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ గారు, మిగతా బీసీ సంఘాల వివిధ కుల సంఘాల బీసీ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ముక్త కంఠంతో ఎన్నికలు వద్దు, ఈ సందర్భం కాదు, 42% రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి అని చెప్పేసి అన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం బేఖాతారు చేసి ఎన్నికలకు వెళ్లడం జరిగింది. దాన్ని ఏ ఒక్క పార్టీ కూడా, బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, వ్యతిరేకించలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మా నాయకులందరూ చెప్పినట్టుగానే, రాజుగారింట్లో పెళ్ళైతే అందరు పాలు పోసిర్రు అనుకొని అందరు నీళ్లు పోసినట్టుగా, ఎవరికో పుట్టిన బిడ్డని కూడా నా బిడ్డే అన్నట్టుగా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా నేనంటే నేను అని సంఖ్యలు తీసుకొని టేబుల్ వేసుకొని సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఎన్నికల గుర్తులే లేని వాటికి గుర్తులను ఆపాదించి గెలిచినామని చెప్పేసి గెలిపించుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము సూటిగా రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తా ఉన్నాం, సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 64-66% అని కాంగ్రెస్ చెప్పుకుంటా ఉంది ఓట్లు వచ్చినాయని, అంతకి తక్కువ రాలేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పుకుంటా ఉంది, బీజేపీ చెప్పుకుంటా ఉంది. కానీ బీసీలు మాత్రం ఇప్పుడు చూస్తా ఉన్నాం దాదాపు 50% మించి బీసీలను గెలిపించుకోవడం జరిగింది. మీ మొదటి సంది చెప్పేది అదే. రాష్ట్రంలో ఒక బీసీ కాన్సెప్ట్ ఉంది, బీసీల వాతావరణం కొనసాగుతున్న క్రమము. భిక్షం కాదు మీరు ఇచ్చేటువంటి 42%, మా లెక్కల్ని మా జనాభాని తక్కువ చేసి చూపించటంలో కుట్ర దాగుంది. అగ్రకులాల సంఖ్యను ఎక్కువ చేయించి చూపించడంలోనే మీ స్వార్థం దాగుంది. మా సంఖ్యని గత 11 సంవత్సరాల కంటే పెరగాల్సిన సంఖ్యని తగ్గించి చూపించి, మొత్తం జనాభాని చూపించి, అందులోనే అశాస్త్రీయమైనటువంటి సర్వేను జరిపి మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు నీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మొత్తం తెలంగాణ సమాజానికి మేము పిలుపు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన పిలుపుని జనరల్ స్థానాల్లో కూడా అప్పనంగా సంపాదించి అగ్రకులాలు సూట్ కేసులతో హైదరాబాద్ నుంచి వెళ్లి గ్రామాల్లో మళ్ళా మొత్తం ప్రజల్ని దోచుకునేటువంటి కుట్ర చేస్తారు. కాబట్టి జనరల్ స్థానాల్లో కూడా బీసీలు తన సత్తాన్ని సాటాలని చెప్పేసి తర్వాత బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా పిలుపునిస్తే, ఆ పిలుపునందుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి ఈరోజు చూస్తా ఉన్నాం 50.5% ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గెలుచుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈ ఉత్సాహంతో నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల లోపల పెద్ద ఎత్తున ఇంతకంటే డబల్ సంఖ్యను కూడా సాధించాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటా ఉంది ఇక ఏదో బీసీలు కామైపోయారు కదా, ఎక్కడెక్కడ ఉద్యమం లేదు, ఇక సన్నగా వెళ్ళింది, ఇక మనం ఎన్నికలు జరుపుకోవచ్చని. రేవంత్ రెడ్డి సర్కారుకు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అనుకోవచ్చు 42% తుంగలో దొక్కి ఎన్నికలకు పోతా ఉన్నావు, రేపు ఇది పార్టీ సింబల్ లేని ఎన్నికలు జరిపి పార్టీగా ఆపాదిస్తా ఉన్నారు. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు స్పష్టంగా పార్టీ బీఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఏ పార్టీకి ఎంత ఇస్తావో ఇప్పుడు బయటపడుతుంది. మీ కుట్రలు కుతంత్రాలు రేపు జరగబోయే ఎన్నికల్లో బయటపడుతుంది. మీరు పార్టీల పరంగా మేము ఇస్తామంటే 42% మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, మేము సాధించిన స్వతంత్రంగానే 50.5% సాధించినటువంటి ఫలితాలు మా ముందున్నాయి. కాబట్టి రేపు 56 కాదు 57.3% హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ వెబ్సైట్ లో పెట్టకుండా మా జనాభాని కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఇచ్చేటువంటి 42% కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు చట్టబద్ధత కోసం ప్రయత్నం చేయాలి. కనీసం ప్రయత్నం చేయట్లేదు, అయిపోయింది కదా అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇక ఫామ్ హౌస్ లో పన్న అఘోరా
కేసీఆర్ ఇవి వస్తున్నా అంటాడు. అయ్యా నువ్వు వచ్చినా సచ్చినా ఇక్కడ బీసీలకు ఏం ఒరిగేది లేదు, ఇక్కడ మొత్తం తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. నువ్వు వచ్చే ఉంది, నువ్వు రాకుంటే ఉంది. నువ్వు ఇప్పుడు సచ్చిన పావు లాంటి మాడివి. ఇప్పుడు నీ వల్ల ఉపయోగం లేదు తెలంగాణ ప్రజలకి. ఎలాంటి నిష్ప్రయోజనమైనటువంటి ఈ చలనం లేని బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీసీలని నిట్టనీలున్న దోపిడీ చేసినటువంటి, నిట్టనీలున్న అస్తిత్వం ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్ ని తక్షణమే ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 34 నుండి 15% కుదించింది నువ్వు కదా. మొత్తం బీసీ ఉద్యమం నడుస్తా ఉంటే నీ వైఖరి స్పష్టం చేయకుండా పామోజులో పడుకొని మొత్తం బీసీలకి అన్యాయం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కాదా, కేసీఆర్ కాదా, బీజేపీ పాపం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే. మేము అంటా ఉన్నాం, బీజేపీ కాంగ్రెస్ ఒకటాను ముక్కలే. బీసీల పట్ల రెండు అగ్రకుల పార్టీలే కాబట్టి వాటిని ఎందుకంటే 9th షెడ్యూల్లో చేర్చకుండా కుట్ర పన్నుతున్నది బీజేపీ. ఇక్కడ నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ అగ్రకుల పార్టీగా, రెడ్డి పార్టీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పక్క, ఈ రెండు పార్టీల కుట్రల్లో మొత్తం బీసీలు నలిగిపోతా ఉన్నారు. బీసీలు చైతన్యమైపోయి 50.5% సాధించుకున్నటువంటి రిజల్ట్ ని నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఇదేదో ఈ 50.5%కి పరిమితం కాకుండా రాజ్యాంగంలోనే ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి. ఆ స్థాయిగా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీల నిత్యం చైతన్యవంతులు చేస్తూ చురుకైన పాత్ర పోషిస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ గంగపుత్ర సంఘం నాయకులు వైరు శేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. 2 నిమిషాలు. ఈనాటి ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మా బాలగొని బాలరాజు గౌడన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు, అదేవిధంగా కన్వీనర్ శైలి వెంకన్న గారు, అదేవిధంగా ఎలుకటి విజయ్ కుమార్ అన్న, సింగం నాగేష్ అన్న బీసీ జనసైన్యం అధ్యక్షులు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దామోదర్ అన్న, ముదిరాజ్ సంఘం బీసీ సంఘ నాయకులు నాగేష్ అన్న గారు, అదేవిధంగా మా అంబాల నారాయణ అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్, అదేవిధంగా నరేష్ గౌడన్న గారు, అదేవిధంగా సురేష్ ఆనంద్ గారు గంగపుత్ర సంఘం నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ మిత్రులకు, బీసీ సంఘాల నాయకులకి